ఓం శ్రీ మాత్రే నమః. మంగళసూత్రానికి సంబంధించి పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే తాళిబొట్టును 2 కళ్ళకు అద్దుకొని స్నానం చేసిన వెంటనే తాళిబొట్టుకు పసుపు కుంకుమ పెట్టుకోవడం ఎంతో శుభప్రదం. ఇది భర్త ఆయుష్ను పెంచుతుందని, దీర్ఘ సుమంగళి యోగాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజు ఇలా చేస్తే చాలా మంచిదండి. నిత్య సౌభాగ్యంగా ఉంటారు. మంగళసూత్రం ఎప్పుడు మన హృదయానికి ఆనుకొని ఉండాలి. అలాగే అది బయటకు కనిపించకూడదు. దుస్తుల లోపల ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఇతరుల చెడు చూపు, నరదృష్టి మన మంగళసూత్రానికి తగలకుండా ఉంటుంది. కొన్నిసార్లు పాత తాడు పాడైపోయి కొత్తది వేసుకుంటాం కదా, అలాంటప్పుడు మెడను బోసిగా ఉంచుకోకుండా, అంటే ఖాళీగా ఉంచకుండా పాత తాడు తీసేసే ముందర పసుపు రాసిన ఒక చిన్న దారాన్ని మెడలో వేసుకోవాలి. లేదా నల్లపూసలైనా వేసుకోవాలండి. మెడను బోసుగా ఉంచి మాత్రం ఎప్పుడు తాడు మార్చుకోకూడదు. నల్లపూసలు వేసుకుని ఆ తర్వాత కొత్త తాడును మార్చుకోవాలి. అలాగే మంగళసూత్రాన్ని శుక్ర, అమావాస్య, మంగళవారాల్లో కూడా మార్చుకోకూడదండి. ఇలా మార్చుకుంటే అరిష్టం. మంగళసూత్రాలు మార్చుకునే ముందు ఏదైనా తిని మార్చుకోవాలండి. ఖాళీ కడుపుతో అస్సలు మార్చుకోకూడదు. ఇది కూడా అశుభాన్ని చేకూరుస్తుంది. స్నానం చేసేటప్పుడు కానీ, నిద్రపోయేటప్పుడు కానీ, ఇంకెప్పుడైనా సరే మంగళసూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మెడలోంచి తీసి పక్కన పెట్టకూడదండి. ఇది ఎప్పుడు మనతోనే ఉండేలా చూసుకోవాలి. మంగళసూత్రాల్లో దారం 5 లేక 9 పోచలు తప్పకుండా ఉండాలి. అదే బయట దొరికే తాడి అయితే సూత్రాలను నేరుగానే గుచ్చుకోవచ్చండి. వీటికి ఎటువంటి లెక్క అవసరం లేదు. మంగళసూత్రాలతో పాటు తప్పకుండా ముత్యాలు, పగడాలు, నల్లపూసలు 2 చొప్పున 6 ఉండేలా చూసుకోవాలండి. మొత్తంగా మనం వేసుకునే మంగళసూత్రాల్లో సూత్రాలు 2, కాడ లేదా గొట్టం అంటారు అదొకటి, నల్లపూసలు, ముత్యాలు, పగడాలు అన్నీ కలిపి మొత్తంగా 9 మంగళసూత్రాలకి ఉండాలి. ముఖ్యంగా సూత్రానికి మధ్య కొంచెం దూరం ఉండాలి. అందుకు మధ్యలో చిన్న సైజు గొట్టం వేసుకోవాలి. మంగళసూత్రాలు ధరించే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి డివోషనల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.